జనవరి 22 కొరకు సిహెచ్ స్పర్జన్ గారు సిద్ధపరిచిన ధ్యానం నేను చదువుతున్నాను, వినండి. బీదలను కటాక్షించేవాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించును. కీర్తన 41:1. బీదలను గూర్చి ఆలోచించాలి, వారిని మన హృదయాలలో దాచుకోవాలి. ఇది ప్రతి క్రైస్తవుని ధర్మం. బీదలు ఎల్లప్పుడూ మీతో ఉంటారు అని ప్రభువు చెప్పాడు కదా. అంటే ఆయన వారిని మనతోనూ మనకు దగ్గరగానూ ఉంచాడన్నమాట. చాలామంది తొందరపాటుతో అనాలోచనగా బీదలకు ధన సహాయం చేస్తారు. మరి కొందరైతే అసలు బీదవారికి ఏమీ ఇవ్వరు. ఈ ప్రశస్త వాగ్దానము బీదలను పట్టించుకునేవారికి, వారి విషయం ఆలోచించేవారికి, వారి ప్రయోజనార్థమే ప్రణాళికలు తయారుచేసి వాటిని దయతో నెరవేర్చేవారికి చెందుతుంది. డబ్బు ఇవ్వటం కంటే వారిపై తగు శ్రద్ధ చూపించడం ద్వారా బీదలకు మనం ఎక్కువ సహాయం చేయగలం. అయితే పై రెండూ కలిపి చేయటం ఇంకా మంచిది. బీదలను కటాక్షించేవారిని ప్రభువు కటాక్షిస్తాడని, వారి ఆపదలో ఆదుకుంటాడని వాగ్దానం చేయబడింది. కష్టాలలో ఉండేవారిని మనం ఆదుకుంటే ప్రభువు మన కష్టాలలో నుండి మనలను విడిపిస్తాడు. మనం ఇతరుల అవసరాలను తీర్చడానికి ప్రయత్నించడాన్ని ప్రభువు చూసి మనకు ప్రత్యేక రీతిలో సహాయం చేస్తాడు. మనమెంత ఉదారంగా ఉన్నప్పటికీ మనకు కష్ట సమయాలు ఎదురవుతాయి. అయితే మనము దాతృత్వం కలిగిన వారమైనప్పుడు ఒక ప్రత్యేకమైన విడుదల కొరకు ధైర్యంగా ప్రభువును అడగవచ్చు. ప్రభువు కూడా తన వాగ్దానానికి కట్టుబడి దానిని త్రోసివెయ్యడు. పొగరబోతూ పిసినార్లు తమకు తామే సహాయం చేసుకోగలరు, కానీ ఉదార స్వభావులు, బీదలను కటాక్షించు విశ్వాసులు ప్రభువు సహాయము పొందుతారు. మనం ఇతరులకు చేసినట్లుగానే ప్రభువు మనకు చేస్తాడు. మీ జేబులను ఖాళీ చెయ్యండి.